హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెబ్ స్క్రాపింగ్ చేయాలి అంటే కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అండ్ ప్యాకేజెస్ లైబ్రరీస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటి? వెబ్ స్క్రాపింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ పార్సింగ్ రా డేటా ఫ్రమ్ ద వెబ్. And the Python community has come up with some pretty powerful web scraping tools. రా డాటాని కలెక్ట్ చేయడాన్ని వెబ్ స్క్రాపింగ్ అంటారు. వెబ్సైట్ నుండి రా డాటాని కలెక్ట్ చేయడాన్ని వెబ్ స్క్రాపింగ్ అంటాము. సో ఈ వెబ్ స్క్రాపింగ్ చేయడానికి ముందుగా మీ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. అంటే మనం పైథాన్ ద్వారా వెబ్ స్క్రాపింగ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తే వెబ్ స్క్రాపింగ్ చేయడం ఈజీ అవుతుంది. సో పైథాన్ ఒకటి ఇన్స్టాల్ చేసి ఉండాలి. పైథాన్తో పాటుగా నెక్స్ట్ ఆటోమేషన్ ప్రాసెస్ కోసమని సిలేనియం సంబంధించిన ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది ఆటోమేషన్ ప్రాసెస్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, పైథాన్ లాంగ్వేజ్ బైండింగ్ ఫర్ సిలేనియం వెబ్ డ్రైవర్. ద సిలేనియం ప్యాకేజ్ యూజ్ టు ఆటోమేట్ వెబ్ బ్రౌజర్ ఇంటరాక్షన్ ఫ్రమ్ పైథాన్. సో వెబ్ బ్రౌజర్కి సంబంధించిన ఆటోమేషన్ ప్రాసెస్ కోసము పైథాన్ ద్వారా సిలేనియం ప్యాకేజ్ యూజ్ అవుతుంది. ఓకే, సో రెండోది సిలేనియంతో పాటుగా బ్యూటిఫుల్ సూప్ ఈజ్ ఎ లైబ్రరీ దట్ మేక్స్ ఇట్ ఈజీ టు స్క్రాప్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వెబ్ పేజెస్. ఇట్ సిట్స్ atop an HTML or XML parser, providing Pythonic idiom for iterating, searching and modification the parse tree. సో ఈ బ్యూటిఫుల్ సూప్ అండ్ లైబ్రరీ ద్వారా మనము వెబ్ పేజెస్ నుండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా స్క్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత రిక్వెస్ట్ అనే మాడ్యూల్. సో రిక్వెస్ట్ ఇస్ సింపుల్ ఎట్ ఎలిగేటెడ్ HTML లైబ్రరీ. ఇది ఒక లైబ్రరీ. సో మనము తర్వాత LXML లైబ్రరీ. LXML ఈజ్ ఏ పైథానిక్ మెచ్యూర్ బైండింగ్ ఫర్ ద లైబ్రరీ XML2 అండ్ లైబ్రరీ XXLT libraries. It provides safe and convenient access to the libraries using the Elementary API. సో LXML కూడా మనకు అవసరం. తర్వాత పాండాస్. ఈ పాండాస్ ఏంటంటే మనము డేటా రిట్రీవ్ చేసుకున్న తర్వాత అది డేటా ఫ్రేమ్లో స్టోర్ చేసుకోవడానికి పాండాస్ అనే లైబ్రరీ కూడా యూజ్ చేస్తాము. ఇవే కాకుండా NumPy కూడా అవసరం కూడా వాడుకోవచ్చు అనమాట. సో తర్వాత మ్యాట్ప్యాట్ ల్యాబ్. మీరు డేటా రిట్రీవ్ అయిన తర్వాత డేటా అనాలిసిస్ పర్పస్ కోసము మీరు మ్యాట్ప్యాట్ లిబ్ని కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా వెబ్ స్క్రాపింగ్ చేయాలి అంటే ముందుగా మీ సిస్టమ్స్లో ఒకటి పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. పైథాన్తో పాటుగా దానికి సంబంధించిన లైబ్రరీస్ అయిన రిక్వెస్ట్ లైబ్రరీ, బ్యూటిఫుల్ సూప్ లైబ్రరీ, తర్వాత LXML లైబ్రరీ, దాని తర్వాత సిలేనియం సంబంధించిన లైబ్రరీస్ ఇవి ఇన్స్టాల్ అయి ఉండాలి. వీటితో పాటుగా మనము బ్రౌజర్స్ ఆటోమేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి ఆటోమేషన్ ప్రాసెస్ సపోర్ట్ చేసే బ్రౌజర్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఎగ్జాంపుల్ నేను క్రోమ్ సంబంధించింది వెబ్ డ్రైవర్ ఫర్ క్రోమ్. సో వెబ్ డ్రైవర్ ఫర్ క్రోమ్ సంబంధించింది ఈ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా ఆటోమేషన్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క సిస్టంలో లేటెస్ట్ వర్షన్ ఏ అయితే క్రోమ్ ఉందో దానికి రిలేటెడ్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లేటెస్ట్ వర్షన్ తెలుసుకోవాలంటే అబౌట్కి వెళ్ళేసి సెట్టింగ్లలో అబౌట్ ఉంటుంది. అబౌట్ క్రోమ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క వర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న వర్షన్ వచ్చేసి 122.0.6261 వర్షన్. సో దీనికి రిలేటెడ్ సంబంధించిన మనము క్రోమ్ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రోమ్ డ్రైవర్ మీద సెర్చ్ చేయగానే వెబ్ డ్రైవర్ ఫర్ క్రోమ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనకి కరెంట్ రిలీజెస్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. అందులో వర్షన్స్ మోర్ దెన్ 1.5 ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ క్రోమ్ వర్షన్ 115 ఆర్ న్యూయర్ ప్లీజ్ కన్సల్ట్ ద క్రోమ్ ఫర్ టెస్టింగ్ అవైలబుల్ డాష్బోర్డ్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క వర్షన్ తగ్గట్టు మనకు రిలీజెస్ కనిపిస్తాయి. సో మీ రిలీజెస్ ఏది ఉందో మనము మీరు వాడుతున్న యొక్క కంప్యూటర్ లైనెక్సా, విండోసా, మ్యాకా, సో దానికి రిలేటెడ్గా క్రోమ్ డ్రైవర్స్, ఇక్కడ క్రోమ్ అని కాదండి, క్రోమ్ డ్రైవర్స్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్రోమ్ డ్రైవర్ యాప్స్ మీది 32 బిట్ 64 బిట్ దానికి రిలేటెడ్ ఈ యూఆర్ఎల్ HTML URL కాపీ చేసుకొని మీ యొక్క వెబ్ అడ్రస్లో పేస్ట్ చేసి ఎంటర్ చేయగానే
దానికి సంబంధించిన జిప్ ఫోల్డర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ డౌన్లోడ్ అయిన జిప్ ఫోల్డర్ని మీరు కావాలంటే ఎక్కడైనా డెస్క్టాప్ మీద కానీ ఇంకెక్కడ ఫోల్డర్లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేను నా డెస్క్టాప్లో పెట్టుకున్నాను. ఇట్లా దీన్ని అన్జిప్ చేశాక మనకి ఈ విధంగా క్రోమ్ డ్రైవర్ సంబంధించిన .exe ఫైల్ ఓపెన్ అవుతుంది. సో దీని ద్వారా మనం ఆటోమేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెబ్ స్క్రబ్ చేయాలంటే మనకు మెయిన్గా సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. పైథాన్తో పాటుగా సపోర్టింగ్ డ్రైవర్స్ సిలెనియము, బ్యూటిఫుల్ సూప్, రిక్వెస్ట్, ఎల్ఎక్స్ఎంఎల్, పాండాస్, అంతేకాకుండా నంపాయి అండ్ మ్యాట్ప్యాట్లీ ఇవి మనము మన సిస్టంలో ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే.